హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఇక్కడనే అమృత్సర్లో ఉన్నాము. మార్నింగ్ ఆల్మోస్ట్ 6:30 అవుతుంది అనుకుంటా. 6 అవుతుందా? వాట్స్ ద టైం? 6:30. సో వీఆర్ స్టార్టింగ్ హియర్. ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు అనుకుంటా. సో మేము కర్తార్పూర్ వెళ్తున్నాం. సో కర్తార్పూర్ కారిడార్ విచ్ ఇస్ ఇన్ పాకిస్తాన్. సో బేసిక్గా మనం అక్కడికి వెళ్ళి ఇమిగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని అటు వెళ్ళాలన్నమాట. దానికోసం మనం ముందే అప్లై చేయాల్సి ఉంటుంది. పోలీస్ వెరిఫికేషన్ అవుతుంది, ఫారెన్ డిపార్ట్మెంట్ నుంచి వెరిఫికేషన్ అవుతుంది. వాళ్ళన్నీ పాస్పోర్ట్ ఇవన్నీ మ్యాండేటరీ అనమాట. మనం అప్లై చేసుకోవాలి దాని స్లాట్ బట్టి. అండ్ వాళ్ళు వెరిఫికేషన్ చేసి కన్ఫర్మేషన్ ఇస్తే వీ కెన్ గో అనమాట. సో మాకు మొన్న వచ్చేసింది వెరిఫికేషన్. సో ఇంకా అమృత్సర్ నిన్న వచ్చేసి అమృత్సర్ చూసుకున్నాం. అండ్ ఇప్పుడు కర్తార్పూర్ వెళ్తున్నాం. సో ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోతే మనకు బస్ స్టాండ్ నుంచి అక్కడ బస్సెస్ ఉంటాయంట. సో బస్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. సో బ్రో, ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ దిస్? Yes, but thing is after 3 o'clock you won't get bus, so you have to leave before that. So we have to go first and come as early as possible from there. So let's see. So this is going to be something adventure, and also as well as at the same time it's exciting as well, because entering Pakistan, this is the first time I'm going to cross India's border. Chalo guys, this is ప్లాట్ఫామ్ నెంబర్ 18 గుర్దాస్పూర్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అక్కడ డేరా బాబా నానక్ కూడా ఉంది కదా. సో ఇదే బస్ అనమాట. ఇదే కర్తార్పూర్కి వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి. సో యాక్చువల్లీ మనము పర్సనల్ వెహికల్ తీసుకుంటే మన ఇష్టం ఉన్నట్టు వెళ్ళిపోవచ్చు, కానీ ఏంటంటే చాలా కాస్ట్లీ అండ్ అక్కడ వెయిటింగ్ టైం కూడా ఉంటుంది కదా. సో దానికోసమే మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ అనమాట. సో అందుకే బస్ స్టాండ్ వచ్చేసినాం. 1 hour పడుతుంది, 1.5 hours పడుతుంది అంట అంతే. ఇట్స్ ఓకే. సో మీ ఇన్ఫర్మేషన్ కోసం ఫస్ట్ బస్ ఆల్రెడీ 6:20కి 6:30 టైం ఆ టైంలో వెళ్ళిపోయిందంట. సో ఇది సెకండ్ బస్ 7:30కి స్టార్ట్ అవుతుందంట. 2 hours పడుతుందంట. సో 9:30 వరకు మేము అక్కడ రీచ్ అయిపోతే 10:30కి అది ఓపెన్ చేస్తారు. సో ఆన్ టైం ఉంటాం. అండ్ ఈవినింగ్ కూడా 4 o'clock ఒకటి, 5 o'clock ఒకటి బస్ ఉంటుందంట. సో ఆ 2 buses-తో మేము లైక్ బ్యాక్ రావచ్చు. సో డ్రైవర్ అంకుల్ చెప్పాడనమాట. సో బేసిక్గా ఎగ్జాక్ట్ ఆల్మోస్ట్ 2 hours పట్టిందనమాట ఇక్కడ రావడానికి. చలి అయితే అసలు ఘోరంగా ఉంది. వ్యూ కూడా లేదు, అంటే లైక్ విజిబిలిటీ కూడా ఎంత తక్కువ ఉంది తెలుసా రోడ్ మీద. జస్ట్ ఒక 10-20 meters కనిపిస్తుంది అంతే బస్కి. ఎగ్జాక్ట్ 2 hours పట్టింది మనకు అమృత్సర్ నుంచి ఇక్కడ రావడానికి. అండ్ 60 rupees టికెట్, బస్ టికెట్ బెస్ట్. సో ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ కారిడార్ వెళ్ళిపోయి మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్, తర్వాత ఇమిగ్రేషన్ అదంతా కంప్లీట్ చేసేసుకొని, అండ్ పోలియో డ్రాప్స్ కూడా వేస్తారంట విన్నాను నేను. సో అదంతా కంప్లీట్ చేసుకొని ఇంకా వెళ్ళిపోదాం. గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఒకసారి మీరు బయట చూస్తే మీకే అర్థం కావాలి వెదర్ ఎట్లుందో. ఒకవేళ మీరు ఈ టైంలో వస్తే మాత్రం షూస్ లేకుండా మా మ్యాథ్స్ లెక్క మాత్రం రాకండి. అండ్ నేను క్యాబ్ మర్చిపోయి వచ్చిన, హెడ్ క్యాబ్. నా హుడీని ఇట్లా తీసుకున్నా మీద. చలిగో మామూలుగా 7 degrees. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్, యాజ్ ఫార్ ఎస్ ఐ నో, ఇది పాకిస్తాన్ పక్కకి అంతే. దిస్ ఇస్ ద లాస్ట్ సిటీ ఆర్ లాస్ట్ విలేజ్, వాట్ ఎవర్, టువర్డ్స్ పాకిస్తాన్. ఓకే, వీఆర్ జస్ట్ గోయింగ్ టు ఏ చౌక్. the conductor or the bus people, they are suggested, తెలుగులో మాట్లాడితే అయిపోతుంది కదా నేను. సో వాళ్ళైతే సజెస్ట్ చేశారనమాట, ఇక్కడ గురుద్వారా కూడా ఉంటుంది, కావాలనుకుంటే బ్రేక్ఫాస్ట్, చాయ్ ఆర్ వాటర్ తాగేసి ఆటో తీసుకొని డైరెక్ట్ కారిడార్కి వెళ్ళండి అని చెప్పేసి అని అన్నారు. చూస్తాం అడిగాక, విల్ థింక్ అబౌట్ ఇట్. నడుస్తున్నాం ఇప్పుడైతే. బండిని రిక్షా లెక్క చేశారు. బ్రో మ్యాథ్యూస్, డోంట్ కమ్ బ్యాక్, డోంట్ లీన్ బ్యాక్. నేను వెనక కూర్చున్నా. See this shadows. సో బేసిక్గా మనకు అక్కడికి వెళ్ళడానికంట కరోనాది కూడా టెస్ట్ కావాలంట. అక్కడైతే మెన్షన్ చేయలేదు, బట్ ఎట్లా అంకుల్ ఏమన్నా అంటే ఫ్రీగా చేస్తారు ఇక్కడ, తీసుకెళ్తున్నా అని చెప్పేసి అంటారు. ఈ విలేజ్లో ఒకటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ చేపించేసుకుంటాం. ఒకవేళ మీకు వీలైతే అమృత్సర్లో చేపించేసుకోండి, విచ్ విల్ బీ ఈవెన్ బెటర్. సో అంత తిరగడం ఉండదు. మాకు అక్కడ ఎక్కడ మెన్షన్ చేసేది తీసుకొచ్చుకోమని, బట్ వెబ్సైట్లో ఉండే, కానీ మాకు వచ్చిన ఈడియోలో లేదు, ఎలక్ట్రానిక్ ట్రావెల్ అథెంటికేషన్లో. రూమ్ నెంబర్ 10 బ్రో. Name, age, డేట్స్
సో మనకైతే అక్కడ మన ఈటీఏ చూపిస్తే ఇది మన ఈటీఏ అనమాట. చూపిస్తే ఫామ్స్ ఇచ్చారు, ఈ ఫామ్స్ ఫిల్ చేయాలంట. సో టెస్ట్లో నెగిటివ్ వచ్చేసింది మా ముగ్గురికి. సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, నెగిటివ్ సర్టిఫికేట్. ఫ్రీగా చేస్తారు టెస్ట్. అరే ఇట్ విల్ బి నెగిటివ్ బ్రో ఫర్ ఎవ్రీ వన్. ఇది ఆటో రిక్షా తీసుకుంటే జస్ట్ ఎంతరా 100 రూపీస్, రైట్? 100 రూపీస్. అండ్ తనే మనల్ని హాస్పిటల్ తీసుకెళ్ళి ఈ వెయిటెడ్ దేర్, మన కోసం ఆగాడు. మన టెస్ట్ అయిపోయి రిజల్ట్ వచ్చే వారికి ఇక్కడ దించారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ నార్త్ యాక్చువల్లీ. Trust me guys, this is around 10 a.m. 10 a.m. Just see, just looking like 6 a.m. You can see Amritsar is 53 kilometers over there. Gurdaspur is 39 kilometers. ఒకవేళ మీరు స్టేషన్ రైల్లో వద్దాం అనుకుంటే గురుదాస్పూర్ ఇస్ ద నియరెస్ట్ స్టేషన్ టు దిస్ పర్టికులర్ ప్లేస్. బెస్ట్ థింగ్ ఇస్ అమృత్సర్. కమ్ అమృత్సర్, విజిట్ అమృత్సర్, గో టు వాఘా బార్డర్ వన్ డే, నెక్స్ట్ డే కమ్ హియర్, ఆర్ ఫస్ట్ డు కమ్ హియర్, నెక్స్ట్ డే యూ కెన్ గో దేర్. సో ఇట్స్ అప్ టు యూ. సో మనకి ఆటో అయితే అక్కడ దించేస్తుంది అనమాట. అతని నెంబర్ కూడా తీసుకున్నాము. ఈవినింగ్ ఒకసారి బయటకు వచ్చేసినాక అతను కాల్ చేస్తే బస్ స్టాండ్లో దించేస్తున్నాడు. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఇంకా. చలో మన ఎంట్రీ అయితే నోట్ చేసుకున్నాను అనమాట అక్కడ. లైక్ మా 54 అంటే మనం ఎంతమంది లోపలికి వెళ్తారో ఎంతమంది బయటకు వస్తారో అక్కడ చెప్పాలంట. ఒకవేళ వేరే వాళ్ళతో లిఫ్ట్లో వచ్చినా కూడా మీరు ఇక్కడ చెప్పండి, సో దట్ ఇక్కడ మార్క్ చేసుకుంటాం లైక్ యువర్ ఎగ్జిటెడ్ అని చెప్పేసి వి కేమ్ బ్యాక్ టు ఇండియా అని. సో యూ కెన్ సీ ల్యాండ్ అండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, LPAI, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్, డేరా బాబా నానక్ శ్రీ కర్తార్పూర్ సాహిబ్ కారిడార్. Good one. It's a good opportunity to Indians and mainly to Sikh people, because it's a MOU between Pakistan and India kada, so it will be safe. ఇంకా దగ్గర నుంచి చూస్తుంటే ఇంకా బాగా అనిపిస్తుంది ఫాగ్లో. లంగర్ బ్రో. ఎప్పుడైతే మనం ఇంటర్నేషనల్ డిపార్చర్ అవుతామో అట్లా ఎగ్జాక్ట్లీ డిపార్చర్. పాకిస్తాన్ వెళ్ళాలంటే మనం పోలియో కూడా ఏవి చేసుకోవాలి. చిన్నప్పుడు ఆల్రెడీ ఏవి చేసుకున్నాం కానీ మళ్ళీ ఇంకోసారి అక్కడ ఉంది పోలియో. సో అందుకే అనమాట. సో పోలియో ఈజ్ ఆల్సో కంపల్సరీ. సో బేసిక్గా అక్కడ పోలియో వ్యాక్సినేషన్ వేయించేసేసుకున్నాక మన దగ్గర చెక్ చేస్తారు అన్నట్టు. అవన్నీ పెట్టేసి ఇక్కడ చూడండి వ్యాక్సినేటెడ్ ఫర్ పోలియో అని చెప్పేసి చెప్తారు. అండ్ దెన్ ఇక్కడ మనం INRకి కన్వర్ట్ చేసేసుకోవచ్చు. కింద 1700. బేసిక్గా మనం ఇక్కడ అంతా అయిపోయినాక పాకిస్తాన్కి వెళ్తాం కదా, అక్కడ మనము $US కట్టాలన్నమాట. సో ఆ $US ఇక్కడ మనం డైరెక్ట్ తీసేసుకోవచ్చు అనమాట. సో కరెన్సీ కన్వర్షన్ 1800 రూపీస్ అయితే ఇది ఒక్క నోట్ $20. ఇది అక్కడ ఇస్తే మనకు ఎంట్రీ వస్తుంది అనమాట. ఇది ఎంట్రీ టికెట్ అనమాట. దర్శనం టికెట్ లాగా మనకు తెలుగులో మన తిరుపతిలో అక్కడిక్కడ ఉంటుంది కదా, సేమ్ అట్లే. సో డాలర్స్ ఆర్ ఇంపార్టెంట్. నిన్న మేము అక్కడ ట్రై చేసాము ఆల్రెడీ. సో మీకు ఒక పార్ట్ పెడతా చూడండి. మా ఫస్ట్ టాస్క్ ఆఫ్ దిస్ డే ఈజ్ జస్ట్ కమ్ టు మార్క్ ఫోరెక్స్. ఇప్పుడు సో బేసిక్గా మన INRని USDకి కన్వర్ట్ చేద్దామని చెప్పేసి ఒక చేసినాం అనమాట. కానీ వాళ్ళు ఇక్కడ యాక్సెప్ట్ చేస్తలేరు. సో ప్లాన్ ఇస్ ఫ్లాప్. డైరెక్ట్లీ అక్కడే తీసేసుకుంటాం ఇంకా. హాయ్ మ్యాథ్యూస్. సో we 3 of us are going to కర్తార్పూర్ కారిడార్. లెట్స్ సీ. సో ఎయిదర్ మీరు ఇక్కడన్నా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే పాకిస్తాన్ లోపలికి వెళ్ళినాక కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. పాకిస్తాన్ లోపలికి ఎక్స్చేంజ్ పోయినాక చేసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ INR నుంచి పాకిస్తాన్ కన్వర్ట్ చేస్తారు. ఆ పాకిస్తాన్ రూపీస్తోని $US కన్వర్ట్ చేస్తారు. సో డబుల్ కన్వర్షన్ ఛార్జెస్ పడతాయి అండ్ అమౌంట్ కూడా తక్కువ వస్తుంది. సో అందుకే ఇక్కడ మనం చేపించేసుకుంటే మనం డైరెక్ట్ క్యాష్తో చేపించేసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. $20 వ్యాక్సినేషన్ రిపోర్ట్, ETA అండ్ మన COVID-19 సర్టిఫికేట్ అండ్ పాస్పోర్ట్. చేల్లో ఇంక వెళ్ళిపోదాం ఇమిగ్రేషన్ పార్ట్కి. సో ఇమిగ్రేషన్ అయిపోయినాక మనం అటు లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఎలా అయితే మనం ఎయిర్పోర్ట్లో ప్లేన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెక్ చేస్తారో ప్రతి ఒక్కటైతే ఇక్కడ సెక్యూరిటీ చెక్ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ మనకు బయట ATM ఉంది ఒకటి. ATM పక్కకే లాకర్స్ కూడా ఉన్నాయంట. ఒకవేళ మీరు బ్యాగ్స్ తెచ్చుకుంటే లాకర్స్ అక్కడ పెట్టేసుకొని డైరెక్ట్ మీకు తక్కువ లగేజ్తో లోపల రండి. సో దట్ మీకు తొందర అయిపోతుంది ప్రాసెస్, ఈ చెకింగ్ ఇదంతా.
సో మాథ్యూస్ అండ్ కుషాల్ వెళ్ళారనమాట లగేజ్ మొత్తం లాకర్లో పెట్టడానికి. నాది సెక్యూరిటీ చెక్ అయిపోయింది, నేను ఇక్కడ కూర్చున్నా. సో మీకు ఒకసారి చూపిస్తే చూడండి. సో బేసిక్గా ఇదనమాట, ఇది మన ఇండియన్ సైడ్ ఉన్నది మొత్తం పోస్ట్ అంతా. ఇదంతా కర్తార్పూర్ కారిడార్ ల్యాండ్ పోర్ట్. సో అంత ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇక్కడ జస్ట్ ఒక ఇమిగ్రేషన్ ఒకటి మిగిలిపోయింది. సో ఇక్కడ ఇమిగ్రేషన్ కౌంటర్స్ ఉన్నాయి. ఇమిగ్రేషన్ కౌంటర్స్లో ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసేసుకుంటే వీఆర్ గుడ్ టు గో. సో టైం ఎంత అవుతుంది? 11 o'clock. 11 o'clock. So 11:10 is already. So at least we want to stay there for 2 to 3 hours at least. More than that if After possible. doing all this procedure, we need to stay for at least 2 to 3 hours. And we will get bus only until 4 p.m. So we need to come before. Yeah, we also have 5 o'clock, 5:30 bus, but they suggested that today Sunday kada. So done. Finally departure gate దగ్గరికి అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ ఒక 1 hour ప్రాసెస్ అయిందనమాట ఇక్కడ. మోర్ దెన్ 1 hour అనుకోవాలి. సో ఇలా అక్కడ బగ్గీస్ ఉన్నాయి కదా, ఆ బగ్గీస్లో ఎక్కేస్తే మనం అక్కడ తీసుకెళ్ళిపోతారు గేట్ దగ్గరికి. చలో బ్రో, అరే లెట్స్ సిట్ ఇన్ ద ఫ్రంట్, కమ్. आ जाओ भूपिंदर सिंह. చలో బ్రో, దిస్ ఎక్స్పీరియన్స్ ఇస్ సరియల్ అండ్ అన్రియల్. లైక్ యూ కాంట్, ఐ మీన్ నేను చెప్పలేకపోతున్నాను ఆ మాటల్లో. బేసిక్గా చూడు, ఇక్కడ ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఇది, అండ్ ఐఎమ్ క్రాసింగ్ ఇట్. లిటరలీ ఐఎమ్ క్రాసింగ్ ఇట్. సూన్ ట్రేడ్ కోసం ఫ్లైఓవర్ కడుతున్నారంట. సో ట్రేడ్ విల్ ఆల్సో బీ ఓపెనింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. So there are 3 borders and border. One is Atari Wagah border, one is this, and one is in Jammu Kashmir. Okay. I was asking him. So ikkada policeman ni kalsanu anamata, and police kada army person ni. He is from Hyderabad. So tana birthplace from Vizag. Officer from Kerala. Yeah. So he met from Kerala, one from Telangana, Andhra Pradesh, but he stays in Hyderabad. Unkokaremo, you know what? I heard one Karnataka officer is near the main gate. Let's go. బట్ బై ద టైమ్ రిటర్న్ మేబీ హీ మే నాట్ బి దేర్. చలో గట్టిగా ఫోటోస్ తీసుకుందాం ఇక్కడ. అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికి వస్తుంది? జీరో లైన్ చూపిస్తుంది చెప్పండి, నేను చూపిస్తాను. ఫస్ట్ మనం వెళ్దాం ఇట్లా ఒకసారి. ఇది ఇండియా గేట్ అనమాట. సో అది అక్కడ వెల్కమ్ టు పాకిస్తాన్ అని కనిపిస్తుందా బోర్డు? అదిరిపోయింది కదా ఎక్స్పీరియన్స్. వాహో బ్రో, ఇవన్నీ పాకిస్తాన్ ఫీల్డ్స్ ఎట్ సైడ్. అండ్ చలో ఇది మన జీరో లైన్. Chalo, officially in the Pakistan, and this is the Pakistan gate. Right? Is it Pakistan? India. మనం ఒక $20 ఎక్స్చేంజ్ చేసాం కదా, ఆ $20 ఇక్కడ ఇలాంటి కౌంటర్స్లో మనల్ని దించేస్తారనమాట. సో ఇక్కడ $20 పే చేస్తే మనకు నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ నుంచి ఇమిగ్రేషన్ అథారిటీస్ వాళ్ళు లైక్ కర్తార్పూర్ సాహిబ్ కారిడార్కి మనం $20 ఇచ్చినట్టు మనకి ఇట్లా ఒకటి ఇట్లా లెటర్ ఇస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మేము ఒక 500 అయితే పాకిస్తానీ కరెన్సీస్ కూడా కన్వర్ట్ చేసుకున్నాం, అక్కడ యూజ్ చేసుకోవచ్చని. చాలామంది ఉన్నారు. సో డైలీ ఒక 500 మెంబర్స్కి అలో ఉంటుందంట. సో నిన్న 125 మెంబర్స్ వచ్చారంట. ఈరోజు ఆల్రెడీ 300 టచ్ అయ్యారని చెప్పేసి మన ఆర్మీ సార్ చెప్పారు అక్కడ నుంచి. సో బేసిక్గా ఇది పాకిస్తాన్ ఇమిగ్రేషన్ సెంటర్. ఇక్కడ ఇమిగ్రేషన్ అవుతుంది పాకిస్తాన్ది. చలో మన ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయిపోయినాక సో ఇట్లా ఒక బస్సు ఉంటుంది ఇక్కడ. ఈ బస్సులో ఎక్కించేసాక మనం తీసుకెళ్తారు. సో ఇప్పుడు రోడ్ కూడా చూద్దాం మనం. ఓకే ఇలా ఉంది, బాగుంది తెలుగు. All those are Pakistan fields basically. See, you can see, okay, if anyone wants to come also, they can't come inside. So this is specially for Indians, I mean the Indian road mainly. ఈ రివర్ పేరు వచ్చేసి రెవి. ఆ రెవి కాదు, చెప్పు బుజ్జి కన్నా రెవి కాదు, ఇది రెవి రివర్. సో వావ్,
ఇక్కడ రాగానే మనకైతే పంజాబ్ టూరిస్ట్ పోలీస్ అని చెప్పేసి, పంజాబ్ అంటే మన పంజాబ్ కాదు, పాకిస్తాన్లో కూడా పంజాబ్ ఉంటుంది కదా. సో వాళ్ళ టూరిస్ట్ పోలీస్ వాళ్ళు అయితే మొత్తం గైడెన్స్ ఇచ్చారనమాట, ఎక్కడెక్కడ ఏముంటాయి, ఎక్కడెక్కడ ఏం చేయాలని చెప్పేసి. సో ఇంకా లోపలికి వచ్చాం. చెప్పులు ఇప్పేయాలి, చెప్పులు అలో అయ్యారు. సో నిన్నట్లెక్కనే నేను గోల్డెన్ టెంపుల్లో ఎట్లనో ఇక్కడ కూడా అంతే అనమాట. సో అట్లా నాకు చెప్పులు సబ్మిట్ చేసేయాలన్నమాట. ఇదే అనమాట గురుద్వారా. సో యూజువల్లీ సిక్స్ కన్సిడర్ దిస్ వన్ ఆఫ్ ద హోలీ ప్లేస్. అక్కడది కనిపిస్తుంది కదా, అదే మెయిన్ గురుద్వారా. అక్కడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం మనం. చాలా పెద్దగా ఉంది బ్రో, ఇట్స్ వెరీ బిగ్ రైట్. చలో గైస్, దర్శనం అయితే అయిపోయింది. సో ఇదే అనమాట మొత్తం గురుద్వారా. మీకు అది ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది అనుకుంటా వెనకాల. 2018లో అంటాయి ఇదంతా. భూమి పూజ అంటారు కదా, భూమి పూజ, పునాది ఇవన్నీ కాదు కానీ భూమి పూజ. సో మన దగ్గర శిలాపలకాలు ఎట్లనో ఇక్కడ ఎట్లా అనమాట. ఇది నవంబర్ 2018లో భూమి పూజ అయింది. 2019లో లైక్ ఇనాగరేటెడ్. కొంతమంది పాకిస్తాన్ పీపుల్ని మీట్ అయ్యాం ఇక్కడ. వాళ్ళు ఫొటోస్ తీసుకున్నారు, వాళ్ళు అంత ఎగ్జైట్మెంట్లో ఉన్నారు, మేమంత ఎగ్జైట్మెంట్లో ఉన్నాం. లైక్ మనం పాకిస్తాన్ వాళ్ళని మీట్ అయినట్టు అండ్ వాళ్ళు ఇండియన్స్ మీట్ అయినట్టు. సో ఎగ్జైట్మెంట్ అనేది వాళ్ళ కళ్ళలో కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫొటోస్ అడగడంలో మేము అడిగాం, వాళ్ళు అడిగారు. అంటే సో అందరూ పాకిస్తాన్ ఈజ్ నాట్ బ్యాడ్ అంటే అందరూ లైక్ దే ఆర్ నాట్ బ్యాడ్. దేర్ విల్ బి ఫ్యూ పీపుల్ వాళ్ళ వల్ల ఇదంతా లొల్లు ఇండియాకి పాకిస్తాన్కి. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎవ్రీ వన్ లైక్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ లైక్ వెరీ స్వీట్. చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, ఎలా ఉంది అని అడిగారు మొత్తం. సో అదనమాట చిన్న ఇంటరాక్షన్ పాకిస్తాన్ పీపుల్తో. ఇక్కడైతే అన్నీ చూసేసాం అనమాట. అన్నీ చూసేసి ఇప్పుడైతే డైరెక్ట్ లంగర్ హాల్కి వచ్చినాం. నిన్న అమృత్సర్లో ఎట్లయితే మనకు గోల్డెన్ టెంపుల్ దగ్గర లంగర్ హాల్ ఉందో ఇక్కడ కూడా లంగర్ హాల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒకసారి టైం చూడండి, ఇక్కడ 1:10, ఇందులో టైం చూడండి, ఇది ఇండియన్ టైం అనమాట. సో అప్డేట్ అయిపోయింది ఆల్రెడీ. సో అక్కడికి ఇక్కడికి మనకి ఆల్మోస్ట్ 30 minutes డిఫరెన్స్ ఉంటుంది. సో దే విల్ బీ రన్నింగ్ లేట్ బై 30 minutes అనమాట అట్లా. ఆర్ ఎల్స్ వాట్ వీ కెన్ సే ఇండియా IST విల్ బీ రన్నింగ్ ఫాస్ట్ బై 30 minutes. అండ్ పాకిస్తాన్లో లంచ్ టైం అనమాట. సో చపాతీ, రైస్, స్వీట్ రైస్, పచ్చడి, పప్పు అండ్ ఆలూ మిల్ మేకర్ మిక్స్. బ్రో కుషాల్, హౌ ఇస్ ఇట్? గుడ్. లంచ్ అయితే అయిపోయింది, లంచ్ చేసేసాము. యాక్చువల్గా బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ సిగ్నల్ కూడా వస్తుంది. ఇందాక ఇన్స్టాగ్రామ్లో లైవ్ కూడా పెట్టా. అండ్ మా పేరెంట్స్ కూడా ఒకసారి వీడియో కాల్ చేశాను అనమాట, చూపిద్దామని. వాళ్ళు కూడా చూశారు. ఇప్పుడు కొంచెం మార్కెట్ సైడ్ వెళ్తున్నాం, ఇక్కడ మార్కెట్ ఉంది కొంచెం. సో కుదిరితే ఏమన్నా తీసుకుందాం అని చెప్పేసి గుర్తుగా సోవెనీర్స్, కైండ్ ఆఫ్ సోవెనీర్స్. ఇంకా ఇదే అనమాట మార్కెట్. ఇక్కడ మనం ఏమైనా డ్రెస్సులు అన్నా ఏమైనా ఏదో ఒకటి తీసుకొని పోవచ్చు అనమాట. ఐస్ క్రీమ్ షాప్ కూడా ఉంది ఇక్కడ, క్వాలిటీ వాల్స్. అండ్ మనకు కావాలనుకుంటే కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా ఉంది, కరెన్సీ ఎక్స్చేంజ్ చేయించేసుకొని వాడుకోవచ్చు. ముల్తానీ సోన్ హల్వా ఎక్స్చేంజ్, వన్ ఆఫ్ ద ఫేమస్ స్వీట్. How is it? Good. पूरे इंडिया में मशहूर और मुल्तान से हलवा लेकर आने वाले नहीं है। यहाँ सबसे पुरानी शॉप भी यही है और प्योर मुल्तान की, और मैं मुल्तान से हूँ। सिर्फ हलवा मिलेगा और कुछ नहीं मिलेगा आपको यहाँ से। उसका क्या है, उसका फेमस क्या है? ये अखरोट की बर्फी बोलते हैं इसको, ये सबसे फेमस है यहाँ। जो टेस्ट कराया आपको यही डब्बा में, इसमें आधा किलो मिल जाएगा आपको। ये काजू में, ये आपके काजू में सस्ता है, ये इधर दोनों की बेस सेम है। इसकी आधा किलो की पैकिंग है, ये 1 kg, हाफ kg। इसका भी 1 kg, हाफ kg ले जा सकते हैं हम ये। हाँ हाँ, सबसे ज़्यादा ये 10 पेटी डेली आता माल। अगर ये आप नहीं लेके जाओ तो ये हमने क्या करना है जी। आपकी वजह से ये स्टॉल लगा, बीज वाली चीज़ें बना आपने। ये मुल्तानी प्लेस से बना हुआ है जी। ये मुल्तान से आता है, ये वहीं से आता है। ये मुल्तान एक सिटी है, ओके, पाकिस्तान में, पाकिस्तान का। ओके, कितने का है ये? इंडियन 360 रुपये किलो है, आधा किलो 180 रुपये का। సో ఇక్కడ హల్వా ఫేమస్ అని చెప్పారు కదా, సో తీసుకున్నాం హల్వా. 4 హాఫ్ కేజీస్ తీసుకున్నాం. ఒక హాఫ్ కేజీ వచ్చేసి పాకిస్తానీ రూపీస్లో 500, అంటే ఇండియన్ రూపీస్లో వచ్చేసి 180 సంథింగ్. సో ఒకటేమో ఫ్రెండ్స్కి, నాకు రూమ్కి తీసుకెళ్తా, ఇంకోటేమో ఇంటికి. ఇప్పుడు రేపు వెళ్ళడంతోనే డైరెక్ట్ పార్సల్ చేసేస్తా, ఇంటికి పంపించేస్తాం. సో దట్ వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు. ఈ 2 షాల్స్ తీసుకున్నాం, మమ్మీకి, పెద్దమ్మకి.
పాకిస్తానీ షాల్. థ్యాంక్ యూ. చలో, బేసిక్గా మనం తెలుగులో భయ్యా సన్నీ యాదవ్ ఉన్నాడు కదా, సో ఎంతమంది తెలుసు. సో నేను చాలా చూస్తుంటాను అనమాట వ్లాగ్స్. అతని కంటే ముందు కూడా రాజు కన్నా పోయిన వీడియోస్లో చూసాను అనుకుంటా. సో బేసిక్గా నేను ఫస్ట్ మన కర్తార్పూర్ కారిడార్ గురించి చూసినప్పుడు, ఆ వ్లాగ్లో చూసినప్పుడు నాకు అంటే ఏం తెలిసిందంటే, మనం 100 రూపీస్ ఐఎన్ఆర్ ఇస్తే వాళ్ళు 170 బ్యాక్ ఇస్తారని చెప్పేసి. అంటే 100కి 170, అంటే ఇండియాలో 100 అంటే ఇక్కడ 170 రూపీస్. సో ఇప్పుడు ఎంత తెలుసా? ఫర్ 100 దే ఆర్ గివింగ్ 280 రూపీస్. ఆల్మోస్ట్ 100 ఇంక్రీజ్ అయిపోయింది. అంటే మన ఇండియాలో ఖర్చు పెట్టే ఒక 100 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 280 రూపీస్ హియర్ ఇన్ పాకిస్తాన్. అదనమాట. సో లాట్స్ ఆఫ్ ప్యాకెట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్. హోప్ఫుల్లీ అక్కడ అలౌ చేస్తే సరిపోతుంది, మళ్ళీ అక్కడ ఏం ప్రాబ్లం పెట్టకుండా ఏం కాదు. చలో బ్రో, లెట్స్ లీవ్. సో హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్? ఇట్ వాస్ గుడ్. సో వీడు ఎంత భయపడ్డా తెలుసా నేను చెప్పినప్పటి నుంచి. సో హూ ఇస్ ద వన్ హూ ప్లాన్డ్ దిస్? టెల్ మీ. Sai Charan. That's me. He's unable to take my name out, see. So for Kushal also, I was the one who said this. He added to the plan in the last, I mean, once he said okay, I asked Matthews, will he come? He said okay, chalo. We have come. Unfortunately, unko friend Srivatsa, he missed. Apply chesadu, but due to some issues, he was not able to make it. Ante. Tell him that the issue is not because of him. The issue is not just because of Kushal or me or of this or Matthews. Not the immigration bureau. It is some personal issue. That is nothing personal. That's a personal issue. So basically మీరు అప్లై చేసుకోవాలంటే కింద వెబ్సైట్ లింక్ పెడతా, మీరు కూడా అప్లై చేసుకోండి. 15 days ముందు అప్లై చేసుకోవాలి. పోలీస్ వెరిఫికేషన్, పాస్పోర్ట్ కంపల్సరీ, పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో వాళ్ళు కాల్ చేసినప్పుడు మనం రెస్పాండ్ అయ్యి వీ నీడ్ టు ఆన్సర్ దెమ్. సో అవన్నీ వెరిఫికేషన్స్ ప్రాసెస్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకుంటే యూ విల్ బి అలౌడ్ అనమాట. కన్ఫర్మేషన్ వచ్చినాక యూ కెన్ కమ్. దానికంటే ముందే మీరు టికెట్స్ బుక్ చేసుకోండి. యూజువల్లీ మీ సైడ్ నుంచి మీరు పర్ఫెక్ట్ ఉంటే అన్నీ ఈజీగానే కన్ఫర్మ్ అయిపోతుంది. చలో ఇంకా బాయ్ చెప్పేద్దాం. బాయ్ ఫర్ పాకిస్తాన్, నాట్ ఫర్ ద వ్లాగ్. let us go out of Pakistan. Guys, you will see the vlog only once we reach India. So hopefully we will reach. See the registration here, Government of Pakistan, AZW 236, PHU Kartarpur, PMU Pakistan Management Unit. సో అట్లా ఉంటుంది అనమాట వాళ్ళ రిజిస్ట్రేషన్ ప్లేట్. అటు సైడ్ చూడు బ్రో, సీ దట్ సైడ్ పాకిస్తాన్ విలేజ్. సో అక్కడ మీకు జూమ్ చేస్తా కనిపిస్తుంది చూడు, పాకిస్తానీ హౌజెస్, పీపుల్ ఉంటారు అనుకుంటా అక్కడ. కానీ మనకు అక్కడ వెళ్ళడానికి ఏం లేదు. ఇట్స్ లైక్ బ్లాక్డ్. గుడ్ బ్రో, నైస్. చలో, టైం ఎంత అవుతుంది? 3:10. ఇట్స్ 3:10. హోప్ఫుల్లీ ఇమిగ్రేషన్ దగ్గర ఎక్కువ టైం కావద్దు, తొందర వెళ్ళిపోవచ్చు. Now, next procedure, we need to exit Pakistan. So we'll go through the Pakistan customs. Then again we'll enter to India. And India immigration will also be there now. Yeah, and India immigration, India customs, now, and then now out. in India, if we bring Pakistani currencies, we are under arrest. So we have ensured to finish up all the Pakistani currencies. We are not using any Pakistani currency. We are not bringing. Actually, ముందు ప్లాన్ ఏముంది అంటే అసలు తీసుకొచ్చుకుందాం అనుకున్నా ఒక 1 or 2 notes like just for the collection, but it's not allowed it seems. So is it the same when you come from Dubai to India or India to Dubai? Do they check the currency also? No, but Pakistani currencies again, if I bring from Dubai also, I'll be arrested. Is it? Yeah. It's an illegal currency in India. It's considered as fake note or illegal currency. Okay. Got it. No? So chalo, we just got down from the buses here. ఇక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే తొందర వెళ్ళిపోవచ్చు. సో ఎంత తొందర చేసుకుంటే అంత బెటర్. దిస్ వన్ బ్రో. చలో, ఇమిగ్రేషన్ అయిపోయింది అండ్ రిటర్న్ ఎగ్జిట్ స్టాంప్ కూడా వచ్చేసింది. చూడండి, ఎగ్జిట్ పాకిస్తాన్ 14 January 2025. ఇది ఎంటర్ అయ్యేటప్పుడు కొట్టారనమాట. సో ఇది ఎగ్జిట్. సో దీన్ని మనం వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. చలో, వీఆర్ ఎగ్జిటింగ్ పాకిస్తాన్. అసలు క్యాష్ అవన్నీ అలో చేయన్నారు. సో బేసిక్గా ఏంటంటే ఈ కాయిన్ ఒకటి అలో చేస్తారంట. 550 రూపీస్ కాయిన్ అలో చేస్తున్నారు. సో ఇది 550 పాకిస్తానీ రూపీస్, అంటే 200 రూపీస్ ఇండియన్. సో గోయింగ్ బ్యాక్ టు ఇండియా. సో అగైన్ వీఆర్ ఎట్ ద జీరో లైన్, పాకిస్తాన్ అండ్ ఇండియా.
బాయ్ బాయ్ పాకిస్తాన్. భారత్ మాతాకి జై. I got a message just after coming to Pakistan again. Sorry, India again. So you can see there, welcome to India board. Bro, come on, let's go to Amritsar as soon as possible. Let's keep passport ready. Chalo. So back to India, you can see the board here, welcome to India. Chalo, arrivals. ఇండియన్ ఇమిగ్రేషన్ అయిపోయింది, డిపార్చర్ వచ్చేసింది. సో ఇక్కడ అరైవల్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి ఇమిగ్రేషన్ ఇండియా డేరా బాబా నాక అరైవల్ 14 జనవరి 2024. చలో డన్. ఇంకా చలో గైస్ అయిపోయింది ఇమిగ్రేషన్. పెద్ద ఎక్కువ క్వశ్చన్స్ ఏం అడగలే, జస్ట్ పాకిస్తాన్ పీపుల్ కలిసారా, ఏమైనా మాట్లాడారా, నెంబర్లు ఇటు ఎక్స్చేంజ్ చేసుకున్నారా అంటే జస్ట్ మాట్లాడినాం, ఫోటో తీసుకున్నాం అంతే తప్ప నెంబర్స్ ఏం తీసుకోలేదు అని అంటే డన్, క్లోజ్ అయిపోయింది. ఇమిగ్రేషన్ అరైవల్ అయిపోయింది ఇండియాలో. ఇంకా వెళ్ళిపోదాం అమృత్సర్కి. బస్ దొరికితే హ్యాపీ అంతే. టైం నాకు తెలిసి ఎంత అవుతుందంటే 3:42. గుడ్, మేము అనుకున్న టైంకి అయితే బయటకు వచ్చాం. చలో ఇట్లుందనమాట. మార్నింగ్ మీకు ఫాక్తో నేను కనిపించలే కదా, ఒకసారి చూడండి. ఇదే టర్మినల్ అండ్ కుశల్ ఈజ్ రెడీ విత్ మై బ్యాగ్. డన్ బ్రో. సో హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ ఓవరాల్? Oh, it was very exciting at start, and then First international, was a bit tiring. Of course. But whenever then we cross international it borders, was good. that's New how it is. experience, so it's very good. Come bro. How was the experience over? It was good, but now there's a bus at 4. Yeah. In 10 minutes, if you don't catch them, we might be in trouble. Let's catch that. Chalo. Let's catch them. Of course, we have the last bus at 5:30. But it's Sunday, So Sunday, so 5 o'clock వస్తే బెటర్ అని అన్నారు. సో ఇఫ్ యూ కెన్ క్యాచ్ దట్ 4 o'clock బస్ నో, ఇట్ విల్ బీ బెటర్. ఎప్పటి నుంచో అనుకుంటుండే, లైక్ నాకు జాబ్ వచ్చినప్పటి నుంచి, అంటే ముందు నుంచే ఉంది వెళ్ళాలి ఇక్కడికి. జాబ్ వచ్చినాక ట్రిప్స్ ఎక్కువ తిరిగినాయి కదా, అప్పుడు అనుకున్నాను అనమాట ఇక్కడికి వెళ్దామని. సో జాబ్ వచ్చినాక ఇంకొంచెం ఫ్రీగా ఉంటాం కాబట్టి ఇక్కడికి వచ్చి వెళ్ళి రావచ్చు అని అనుకున్నా, కానీ కుదరలేదు. కాలేజీలో ఉన్నప్పుడు వేరే ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తుండే, కానీ ఇంకా అది అవ్వట్లే అని చెప్పేసి ఫైనల్లీ ఇప్పుడు అయిందనమాట. అసలు ఎక్స్పీరియన్స్ క్రేజీ, చాలా డిఫరెంట్గా ఉండే ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే మన పాస్పోర్ట్ మీద స్టాంప్ చేయరు, ఓన్లీ మనకి ఇచ్చే ఈటీఎఫ్ ఫామ్స్ మీద స్టాంప్ చేస్తారు అంతే. అండ్ ఓన్లీ మన ఇమిగ్రేషన్లో ఉంటుంది డేటా, లైక్ వీ హ్యావ్ ఎగ్జిటెడ్ ఇండియా అండ్ వీ హ్యావ్ ఎంటర్డ్ పాకిస్తాన్ అని చెప్పేసి, అండ్ మళ్ళీ ఎగ్జిట్ పాకిస్తాన్ అండ్ ఎంటర్డ్ ఇండియా అని మాత్రం ఉంటుంది. సో ఇంక వెళ్ళిపోదాం అమృత్సర్కి. మార్నింగ్ తీసుకున్న సేమ్ రిక్షా అతన్నే రమ్మని చెప్పాము, వస్తా అన్నాడు. అతను మమ్మల్ని బస్ స్టాండ్ దగ్గర దించేసి అనుకో, ఇంకా బస్ వస్తుందంట. బస్ కండక్టర్ నెంబర్ కూడా తీసుకున్నాం, సో దాట్ బస్ ఉన్నదా లేదా అనేది తెలుసుకోవచ్చు కదా. సో అదే బస్లో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం అమృత్సర్కి. బేసిక్గా తొందర వచ్చేసినాం అన్నట్టు బస్ స్టాండ్కి వచ్చేసరికి బస్ వెళ్ళిపోయింది, 4 o'clock బస్ ఆల్రెడీ. సో మళ్ళీ ఇంకో బస్ కోసం వెయిట్ చేసినాం, ఇంకో బస్ వచ్చింది. 30 minutesలో ఇంకో బస్ ఉంది, 4:45కి ఇంకో బస్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు 4:40 అవుతుంది, ఇంకో 5 minutesలో బస్ మూవ్ అయిపోతే 2 hours అమృత్సర్లో ఉంటాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకుని ఏంటంటే, ఆన్ టైం వెళ్ళిపోతున్నాయి బస్సులు, ఆగవు, ఎవరి కోసం ఆగవు. కండక్టర్ నెంబర్ తీసుకున్నామని చెప్పినా కదా, ఈ డింట్ ఈవెన్ వెయిట్ ఫర్ 4 minutes. 4:02కి బస్ పోయింది, 4:06కి మేము వచ్చినాం, ఆగలేదు, వెళ్ళిపోయింది. ప్రైవేట్ బస్సెస్ కదా అట్లా ఉంటుంది, ఇక్కడ ఆర్టీసీ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అమృత్సర్ రీచ్ అయిపోయినాం. బేసిక్గా బస్ స్టాండ్ వరకు వెళ్తుంది, కానీ మాకు మధ్యలోనే నిన్న ఒక గ్రూప్లో అడిగామన్నమాట అమృత్సర్లో ఏమేమి ట్రై చేయాలంటే. బీరా చికెన్ అని చెప్పేసి ఒకటి చెప్పారు, చాలా కొన్ని సజెషన్ చేశారు, అందులో ఒకటి ఇక్కడ ఉంది. సో ఇంకా మా ట్రైన్ వచ్చి 12కి. సో బస్సు అయితే ఎంత స్పీడ్లో వచ్చేసిన అంటే 2 hours వచ్చే బస్సు 1.5 hourలో వచ్చేసింది. సో ఇంకా మనకి ఇంకా 6 hours ఉంది టైం ట్రైన్కి. దానికంటే ముందు వాళ్ళు సజెస్ట్ చేసిన ప్రతి ఒక్కటి ట్రై చేసి పడేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ బీరా చికెన్కి వచ్చేసినాం, ఇది ట్రై చేసేద్దాం ఎట్లా ఉంటుందో. మీరు కూడా వస్తే ట్రై చేయండి, ఒకవేళ నేను చూస్తాం. విజిట్ బ్రో, ఇట్స్ గుడ్. సో వీ హ్యావ్ ఆర్డర్డ్ వన్, ఏంటిది రోస్ట్ చికెన్ ఫుల్ 550 అంట, ఇది మెనూ. సో నెక్స్ట్ మనం ఎక్కడికి వచ్చినామంటే కనయ్య స్వీట్స్ అని చెప్పేసి ఒకటి ఫేమస్ స్వీట్ షాప్ అంట అమృత్సర్లో. సో ఆడికైతే వచ్చేసినాం అనమాట. ఫులన్ వాలా బజార్ అంటే ఇది. చూద్దాం, అది ఓపెన్ ఉందో లేదో తెలీదు మరి.
Bro, what if it's closed? That is Google time, bro. We can't. Yeah, if it's closes, content. Didn't expect this. ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది. This world is always trying to give me the contents. మోయో మూమెంట్. నేను ఇందాక చెప్పా కదా అది క్లోజ్ ఉంటే గలీజ్ అవుతుందని, పోయేసరికి అది క్లోజ్ అయిపోయింది. సో ఇట్స్ ఓకే. ఇంకో ప్లేస్ ఉంది, ఆడికి వెళ్తాం. చాలా లిస్ట్ పెద్దగా ఉంది. ఇక్కడైతే మనం ఫిర్నీ అయితే ట్రై చేసాం అనమాట. ఫిర్నీ అండ్ ఒక బాదాం మిల్క్ 20 చాలా బాగుంది. మ్యాథ్స్ కూడా అవుతుంది ఇప్పుడు. సో ఇక్కడ లస్సీ ట్రై చేయమని చాలామంది చెప్పారు. సో ఇక్కడికి వచ్చాం అహూజా లస్సీ అని చెప్పేసి, సేమ్ ఫులాన్వాలా బజార్లో. ఇక్కడ అంతా అది మార్కెట్ ఏరియా, బజార్ ఏరియా. మన సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ఉంది ఇక్కడ. అక్కడ సౌత్ ఇండియన్ దోశ చూసినా అనుకుంటా నేనైతే. సో టైం వచ్చేసి 10:20 అవుతుంది అండ్ ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చినాం. ఇక్కడ చూడండి ఒకసారి సిచ్యువేషన్, మొత్తం ఫాగే. ఈవెన్ జస్ట్ ఇట్లా అనాల్సిన అవసరం లేదు, బ్రీతింగ్ చేసినా కూడా బయటికి పొగలు వస్తున్నాయి. సిగరెట్ రా, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. బ్రో అసలు ఎక్కడుంది బ్రో రైల్వే స్టేషన్? ఇక్కడ అమ్మా ఏం కనిపిస్తలేదు. లాస్ట్ టైం ఢిల్లీకి, అమృత్సర్ నుంచి ఢిల్లీకి కూడా ఇదే సిచ్యువేషన్. రోడ్ అసలు కనిపించలే కానీ బస్ డ్రైవర్ క్రేజీ నడిపిండు. సో చలో అదంతా పక్క పెట్టేస్తే అమృత్సర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. కానీ రైల్వే స్టేషన్ కనిపిస్తలే మాకు. ఇప్పుడే కొంచెం అట్లా బిల్ లైట్స్ కనిపించినాయి. సో ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసా. ఆల్మోస్ట్ 11 o'clock వచ్చిన. 11 o'clock నుంచి మొత్తం బట్టలు పిండేసుకొని అన్ని వర్క్ అయితే చేసేసుకున్నా. ఇంకా డన్ అనమాట. ఏమైనా తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని యూట్యూబ్ వర్క్ స్టార్ట్ చేసేస్తే ఐఎమ్ హ్యాపీ విత్ ద డే. అండ్ ఈవినింగ్ మూవీకి వెళ్తున్నా, హనుమాన్ సారీ. సో ఎంతమంది చూసారు హనుమాన్ మూవీ? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో ఒకటి చెప్పండి. ఓకే, సో యా అంతే అనమాట వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ అప్పుడు కలుసుకుందాం. అండ్ సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఇన్ మై లైఫ్. సో డూ స్టే ట్యూన్ టు ద ఛానల్. అవన్నీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. అంతే, బాయ్ బాయ్.